ఇప్పుడు పోర్ట్ ఉన్న దీనికి కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేసుకోవడానిక. సీజ్ ద షిప్, సీజ్ ద షిప్, ద మోస్ట్ ట్రెండింగ్ డైలాగ్ 3 రోజులుగా నేషనల్గా ట్రెండ్ అవుతుంది. దీన్ని మన భాషలో అర్థమయ్యేటట్టు సింపుల్గా చెప్తా. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ గవర్నమెంట్ ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తుంది. ఇది మనందరికీ తెలుసు. దీన్నే పీడిఎస్ రైస్ అంటారు. పీడిఎస్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 13,000 టన్నులు, స్టేట్ గవర్నమెంట్ నుంచి 80,000 టన్నులు జనాలకు ఉచితంగా ఈ బియ్యంని పంపిణీ చేయాలి. అయితే లాస్ట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే దీన్ని పంపిణీ చేయడానికి జనాలను మీరు రేషన్ షాపుల దగ్గరికి రావాల్సిన పని లేదు, మేమే పన్ను కట్టుకొని మీ ఇంటి దాకా వచ్చి బియ్యాన్ని అందిస్తాము మా బళ్ళల్లో అని చెప్పి ఒక స్కీమ్ తెచ్చింది. దీనికని చెప్పేసి 9,260 క్యారియర్ వెహికల్ అని అరేంజ్ చేసుకుంది. మీరు చూసే ఉంటారు ఆ ఫోటోలు అవన్నీ అప్పుడు. అయితే మన వాళ్ళు ఏం చేశారంటే ఇంటింటికి పోయి, ఫర్ సపోజ్ ఇంట్లో 4 ఉంటే ఒక్కరికి 10 కేజీలు చొప్పున, నలుగురికి 40 కేజీలు ఇవ్వాలి. మనోళ్ళు ఆ బియ్యాన్ని 400 అంటే 10 కేజీలకు 100 రూపాయలు చొప్పున 4 కేజీలు 400లకు కొనేసుకొని, అంటే మ్యాక్సిమం మీ అందరి విషయం ఉంటుంది, ఈ బియ్యాన్ని ఎక్కువ మంది తిన్నారు. మనలో చాలామంది చేస్తూ ఉంటారు, తీసుకుంటాం కానీ మనం తినము. ఆ కొనుక్కున్న బియ్యాన్ని పోటోడికి కొంత లాభానికి వీళ్ళు అమ్మేసుకున్నారు. ఆ పోటోడు దీన్ని పాలిష్ చేసేసి ఆఫ్రికాకి స్మగ్లింగ్ వేలో అమ్మేస్తున్నారు అనమాట. దిస్ ఇస్ ద థింగ్. అయితే కళ్యాణ్ గారు అదే చెప్తున్నారు. అయితే ఇట్లా ఇది అక్రమంగా తరలిస్తున్నారు కాబట్టి అప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళకి అండ్ ఇప్పుడు కూటమి గవర్నమెంట్లో ఉన్న ఎమ్మెల్యేలకు కూడా ప్రతి నెల 25 లక్షలు లంచంగా ఇస్తున్నారు. దీని ద్వారా ఈ స్మగ్ల్డ్ రైస్ అమ్మడం ద్వారా అమ్మినోళ్లకు ప్రతి సంవత్సరం 1,300 కోట్లు లాభం పొందుతున్నారు అని చెప్పేసి అని అన్నారు. అయితే ఆయన ఇంకొక పాయింట్ రేజ్ చేశారు, ఏంటంటే ఇంత ఈజీగా స్మగ్లింగ్ చేసేస్తున్నారు, సో మనకి చాలామంది తెలియకుండా బియ్యం వెళ్ళిపోతున్నాయి. అంటే ఇప్పుడు స్మగ్లింగ్ అనగానే మనం బట్టలో లేకపోతే ఐరన్ సంథింగ్ ఇంకేదో ఈ రా మెటీరియల్స్ ఇవన్నీ కూడా స్మగ్లింగ్ చేయడం మనం జనరల్గా చూస్తుంటాం. కానీ బియ్యం వెళ్తున్నాయని చెప్పి ఎవరు తెలియదు మ్యాక్సిమం. అయితే ఇవన్నీ వెళ్తున్నాయి కదా, సో పోర్ట్ అనేది ఇప్పుడు ఒక రక్షణ లాంటిది, ఇండియా దేశానికి ఒక కవచం లాంటిది. ఒకవేళ ఈ టెర్రరిస్టులు లేకపోతే ఇంకా ఆయుధాలు ఇవన్నీ వచ్చేస్తే దేశంలోకి ఎట్లా మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి ఆయన క్వశ్చన్ రేజ్ చేశారు. సో దట్ ఈస్ ద థింగ్. జై హింద్, జై భారత్.